ప్రపంచంలో రాముల వారు 2 చేతులతో కాకుండా విష్ణుమూర్తిల శంకు చక్రాలతో 4 చేతులతో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? అన్ని ఆలయాల్లో దేవుడికి పాలు నీళ్లతో అభిషేకం చేస్తే ఇక్కడ స్వామివారికి కేవలం నూనెతో మాత్రమే ఎందుకు అభిషేకం చేస్తారో తెలుసా? శ్రీరాముడు స్వయంగా లక్ష్మణుడితో కలిసి మనిషి రూపంలో వచ్చి తన భక్తుడి కోసం లక్షల రూపాయల అప్పు ఎందుకు తీర్చారు? ఒక ముస్లిం భక్తుడిని గుడిలోకి రానివ్వనందుకు గర్భగుడిలోని సీతారాముల విగ్రహాలు అకస్మాత్తులా ఎలా మాయమయ్యాయి? అసలు గోల్కొండ జైలులో రామదాసు రాతి గోడలపై చెక్కిన రహస్యాలేమిటి? భద్రాచలంలో రాముడు వైకుంఠ రాముడిగా ఎందుకు వెలిశాడు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు భద్రాచల రాముడి అద్భుతమైన చరిత్ర ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మేము కొత్తగా చేతన్ ఒరిజినల్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్ ని ఎలా సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో చేయలేని చాలా డివోషనల్ స్టోరీస్, హిస్టరీ స్టోరీస్, ఇంకా చాలా విషయాలు ప్రతి ఒక్కటి ఎవ్రీ వీక్ 2 to 3 వీడియోస్ ఆ ఛానల్లో వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. హిందువులు శ్రీరాముడిని ఎంతో భక్తిగా పూజిస్తారు. ఆయనను అయోధ్య రాముడు, కోదండ రాముడు అని ప్రేమగా పిలుస్తారు. శ్రీరాముడు శ్రీ విష్ణువు అవతారమని మనందరికీ తెలుసు. ఆయన భూమిపై మనిషిగా జన్మించి సత్యం, ధర్మం, న్యాయం, ప్రేమతో ఎలా జీవించాలో చూపించారు. రాముడి నిజాయితీకి ధర్మం, భక్తి, కరుణ వంటి గుణాలకు ప్రతీక. ఆయన జీవితం ప్రతి మనిషికి ఒక మార్గదర్శకం. అలాంటి పవిత్ర రాముడు వెలిసిన స్థలం భద్రాచలం. అందుకే దీనిని దక్షిణ అయోధ్య అని ప్రేమగా పిలుస్తారు. పురాతన కాలంలో భద్రాచలం ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేది. ఎక్కడ చూసినా చెట్లు కనిపించేవి. ఆ సమయంలో భూలోకానికి శ్రీరాముడు అవతరించాడు. పురాణాల ప్రకారం వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతం గుండా ప్రయాణించాడని చెప్తారు. అలా ఆయన భద్రాచలం దగ్గరలోని పర్ణశాల వద్ద మారీచుడిని వధ చేశాడు. ఇక్కడ దగ్గరలోనే రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు మాయలేడిని చూసిన ప్రదేశం ఇదే అని చెబుతారు. అలాగే లంకకు వెళ్లే ముందు రాముడు గోదావరి నదిని భద్రాచలం దగ్గర దాటినట్లు పురాణాలు చెప్పాయి. ఈ కారణంగా ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. భద్రాచలానికి భద్రాచలం అనే పేరు రావడానికి భద్రుడు అనే మహాభక్తుడు కారణమని చెప్తారు. సీతమ్మను రావణుడు తీసుకెళ్లిన తర్వాత రాముడు ఆమెను వెతుక్కుంటూ తిరిగినప్పుడు భద్రుడు ఆయన్ను కలుసుకున్నాడు. భద్రుడు రాముడిని ఎంతో భక్తితో చూసి, స్వామి, మీరు ఈ ప్రాంతంలోని ఈ కొండపై కొలువై ఉండండి అని కోరాడు. రాముడు అప్పుడు, నేను సీతమ్మను కనుక్కొని తిరిగి వచ్చాక తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చారు. రాముడు సీతమ్మను తీసుకువచ్చి అయోధ్యకి వెళ్లిపోయారు. కానీ భద్రుడు మాత్రం రాముడు వస్తాడని నమ్మకం వదలలేదు. ఆయన ఎన్నో సంవత్సరాలు రాముడి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సు వలన భద్రగిరి కొండ పవిత్రమైంది. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి భద్రుడి తపస్సు కనిపించింది. వెంటనే ఆయన భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నాడు. తొందరలో రావడం వల్ల శంకు చక్రాలను తారుమారుగా పట్టుకున్నారు. భద్రుడు రామావతారం కోరుకున్నందున విష్ణుమూర్తి విల్లు కూడా తీసుకున్నారు. ఆయనతో పాటు లక్ష్మీదేవిని సీతమ్మ రూపంలో, ఆదిశేషుని లక్ష్మణుడి రూపంలో తీసుకుని భూలోకానికి వచ్చారు. రాముడు, సీతమ్మ, లక్ష్మణులు భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ రాముడిని వైకుంఠ రాముడు అంటారు. భద్రుడి తపస్సు మెచ్చి విష్ణువు నేరుగా దిగి రావడం వల్ల ఈ పేరు వచ్చింది. సాధారణంగా రాముడు 2 చేతులతో కనిపిస్తాడు. కానీ ఇక్కడ విష్ణుమూర్తి రూపంలో 4 చేతులతో దర్శనమిస్తారు. పై 2 చేతుల్లో శంకు చక్రాలు, కింద 2 చేతుల్లో విల్లు బాణాలు ఉంటాయి. ఇలాంటి రూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. స్వామి ఎడమ తొడపై సీతమ్మ వారు కూర్చొని ఉంటారు. ఇది ఆయన శాంత స్వరూపానికి సంకేతం. భద్రుడు, స్వామి, మీరు సీతమ్మతో కలిసి నా శిరస్సుపై శాశ్వతంగా కొలువై ఉండండి అని కోరుకున్నాడు. రాముడు సంతోషించి, పంచభూతాలు ఉన్నంత వరకు నేను సీతతో పాటు నీ శిరస్సుపై కొలువై ఉంటాను అని అంటారు. అలా రాముడు సీతా లక్ష్మణులతో కలిసి భద్రగిరి కొండపై కొలువై ఉన్నారు. అందుకే ఆ ప్రదేశం భద్రాచలం అని పిలుస్తారు. కాలం గడిచింది. చాలా సంవత్సరాల తర్వాత భద్రాచలం దగ్గర భద్రెడ్డి పాలెం గ్రామంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు ఉండేది. ఒకరోజు ఆమెకి కలలో శ్రీరాముడు దర్శనమిచ్చి, నేను భద్రగిరిపై ఉన్నాను, నన్ను ప్రజలందరూ దర్శించుకునేలా చెయ్యాలి అని అంటారు. దమ్మక్క గ్రామ పెద్దల సహాయంతో భద్రగిరి కొండపైకి వెళ్లి తవ్వించింది. అక్కడ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుల రాతి విగ్రహాలు బయటపడ్డాయి. దమ్మక్క ఆ విగ్రహాలను చూసి ఎంతో ఆనందించింది. ఆమె చిన్న పందిరి కట్టి ప్రతిరోజు పూజలు చేయసాగింది. ఈ విగ్రహాలు స్వయంభుగా వెలసినవి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రాముడికి ప్రతిరోజు తైలాభిషేకం చేస్తారు. నీరు తగిలితే విగ్రహం అరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా చేస్తారు.
ఈ నూనె విగ్రహం లోపలికి ఇంకిపోయి స్వామివారి విగ్రహం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. ఆమె భక్తిని చూసి గ్రామస్తులు కూడా పూజలకు రావడం మొదలుపెట్టారు. అలా భద్రాచలంలో సీతారాముల పూజలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణోత్సవం జరపడం సాంప్రదాయంగా మారింది. కొంతకాలం తర్వాత ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన కంచర్ల గోపన్న అనే భక్తుడు భద్రాచల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన అక్కన్న మాదన్న అనే గోల్కొండ రాజు తానీషా మంత్రులకు మేనల్లుడు. వారి సహాయంతో గోపన్న తానీషా వద్ద తహసీల్దారుగా ఉద్యోగం పొందాడు. ఒకరోజు ఆయన భద్రాచల రాముడి గురించి విని అక్కడికి వెళ్లారు. రాముడిని దర్శించి ఆయనపై భక్తి పెరిగింది. అక్కడ రాముడికి ఆలయం నిర్మించాలి అని అనుకున్నారు. ఆలయ నిర్మాణానికి డబ్బు కావడంతో గోపన్న ప్రజల నుంచి వసూలు చేసిన ప్రభుత్వ పన్ను డబ్బులో 6 లక్షలు ఉపయోగించాడు. గర్భాలయంలో దమ్మక్కకు దొరికిన రాత విగ్రహాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి స్వామివారి కళ్యాణ ఊరేగింపులు వైభవంగా జరగాలని రామదాసు తన సొంత పర్యవేక్షణలో అద్భుతమైన ఉత్సవ విగ్రహాలను చేయించాడు. వీటినే రామదాసు చేయించిన విగ్రహాలు అంటారు. కళ్యాణోత్సవం రోజున మనం చూసేది కూడా ఈ విగ్రహాలనే. వీటి అలంకరణ కోసం ఆయన చింతాకు పతనం, పచ్చల పతకం లాంటి విలువైన ఆభరణాలు చేయించాడు. కానీ ఈ విషయం గోల్కొండ రాజు తనీషాకు తెలిసి కోపంతో గోపన్నను జైలులో పెట్టించాడు. గోపన్న 12 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన భక్తి తగ్గలేదు. జైలులో కాగితం పెన్ను లేకపోయినా గోడల మీద రాళ్లతోనే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి రూపాలను చెక్కారు. వీటిని నేటికి గోల్కొండ కోటలోని బందీఖానాలో చూడవచ్చు. ఆయన జైలు గోడల మీద రామ రామ అని కోట్లాది సార్లు రాశారు. అదే రామకోటి. ప్రతిరోజు రాముడి పేరును జపిస్తూ ఆయనపై కీర్తనలు రాశారు. గోపన్నను చాలా మంది రామదాసు అని కూడా పిలుస్తారు. ఆయన రాసిన ఆ కీర్తనలు ఇప్పటికీ రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన పేరు అప్పటి నుంచి భద్రాచల రామదాసుగా ప్రఖ్యాతి పొందింది. రాముడు తన భక్తుడి కష్టాన్ని తట్టుకోలేక లక్ష్మణుడితో కలిసి మానవ రూపంలో తనీషా దగ్గరకు వెళ్లాడు. వారు గోపన్న తరపున 6 లక్షలు చెల్లించి రసీదు తీసుకున్నారు. ఆ రసీదును గోపన్న తల దగ్గర ఉంచి మాయమయ్యారు. తనీషా ఇది స్వయాన రాముడు, లక్ష్మణుడు చేసిన పని అని గుర్తించారు. ఆ భక్తికి మెచ్చే రాముడు స్వయంగా వచ్చి ఆయన్ను విడిపించాడు. వెంటనే గోపన్నను విడుదల చేశాడు. తానీషా రామదాసు భక్తుడిని గౌరవించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపే ఆచారాన్ని ప్రారంభించాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తానీషాకు రాములవారిచ్చిన డబ్బును గోపన్నకి ఇచ్చాడు. గోపన్న డబ్బు తీసుకోలేదు. కేవలం రామమాడలు అంటే బంగారు నాణేలు మాత్రమే తీసుకున్నారని చెప్తారు. ఇప్పటికీ భద్రాచల దేవాలయంలో రామదాసు తీసుకున్న నాణేలు ఇంకా భద్రంగా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఆలయం కొంత శిథిలమైంది. 1960 ప్రాంతంలో మంత్రి కల్లూరి చంద్రమౌళి భద్రాచల ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి 500 మంది శిల్పులతో కలిసి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. రామదాసు విగ్రహం, ధ్యాన మందిరం, అందమైన గోపురాలు కూడా అప్పుడే నిర్మించబడ్డాయి. భద్రాచలం మత సామరస్యానికి పుట్టినిల్లు అనడానికి ఒక అద్భుతమైన కథ నిదర్శనం. ఒకసారి ముస్లిం సాధువు, గొప్ప భక్తుడైన కబీర్ దాస్ భద్రాచల రాముడిని దర్శించుకోవడానికి వస్తారు. కానీ అప్పట్లో కొందరు పూజారులు ఆయన్ని ముస్లిం అని కారణంతో లోపలికి రానివ్వరు. కబీర్ దాస్ బయట బాధపడుతుంటే గర్భాలయంలోని విగ్రహాలు మాయమయ్యాయి. చివరికి వారి తప్పు తెలుసుకొని కబీర్ దాస్ ని లోపలికి ఆహ్వానించగానే విగ్రహాలు మళ్ళీ యథాస్థానంలో ప్రత్యక్షమయ్యాయని చరిత్ర చెబుతోంది. అందుకే భద్రాచలంలో కుల మత భేదాలు లేకుండా అందరూ రాముడిని దర్శించుకుంటారు. భద్రాచలం చుట్టుపక్కల రాముడికి సంబంధించిన మరెన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు జటాయువు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన స్థలం జటాయుపాకమని అంటారు. దుమ్ముగూడెం వద్ద రాముడు 14,000 రాక్షసులను సంహరించాడని చెబుతారు. అలాగే గుండాల అనే ప్రదేశంలో వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. చలికాలంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అక్కడ స్నానం చేస్తారని నమ్ముతారు. ఇది భద్రాచలం చరిత్ర. భద్రాచలం రాముడు భక్తులందరికీ ఆశీర్వాదం ప్రసాదిస్తాడు. భద్రాచలం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి భక్తుడు జీవితంలో ఒకసారి భద్రాచలాన్ని దర్శించుకోవాలని అనుకుంటారు. మనందరికీ భద్రాచలం దర్శనం చేసుకునే అదృష్టం రావాలని ఆ రాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మేము అవి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై సీతారాం.